హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్లో హెచ్ఎండిఏ వెంచర్లో, ఇది వచ్చేసి మనకి ముత్వెలిగూడలో ఉంటుందండి. ఉప్పల్ రింగ్ రోడ్డు ఫిర్జాదిగూడ ముత్వెలిగూడలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ వెంచర్. ఇది వచ్చేసి మనకి 9 to 10 years క్రితం వేసినటువంటి వెంచర్ అండి. దీంట్లో వచ్చేసి మనకి 2 houses సేల్కి రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 105 గజాల్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. G+1 పర్మిషన్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ కట్టించారు. ఇప్పుడు వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వచ్చేసి మనకి 105 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 52,50,000 రూపాయలు చెప్తున్నారండి. స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. డైరెక్ట్గా స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్ లోపల బిల్డర్కి సంబంధించిన నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మంచి వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బిల్డర్ కట్టించడం జరిగింది. మనకి వాస్తు ప్రకారంగా అన్నింటిని జాగ్రత్తలు తీసుకొని కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే గేట్ చూపిస్తున్నామండి మీకు. ఫస్ట్ ఇది వచ్చేసి మనకి మంచి స్టాండర్డ్గా క్వాలిటీ ఐరన్ తోటి చేయించినటువంటి గేట్ చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంటికి సంబంధించినటువంటి సెట్ బ్యాక్ ఏరియా అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోర్ ప్లానింగ్ ఎలా ఉందన్నది మీకు వీడియోలో చూపిస్తామండి. ఇక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న కార్ పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ఏరియా ఇచ్చారు. అండ్ ఇదే విధంగా వచ్చేసి ఇక్కడ మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, స్టెప్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి పైకి వెళ్ళడానికి. ఇక్కడ వచ్చేసి మీరు వాటర్ కనెక్షన్ చూడవచ్చు. అండ్ వాష్ ఏరియాలో వచ్చేసి మనకి ఆ ఫ్లోరింగ్ వర్క్ నడుస్తుందండి. ఇక్కడ వచ్చేసి వాల్కి చూసినట్లయితే టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా మరొకసారి చూపిస్తున్నాము. పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి అట్రాక్టివ్గా ఫినిషింగ్ మంచిగా ఉండే విధంగా ఇక్కడ మనకి టైల్స్ వేయడం జరిగింది. అండ్ అదేవిధంగా వచ్చేసి ఒక పట్టి ఇవ్వడం జరిగిందండి. వాస్తు ప్రకారంగా మనకి విండోస్ ఇస్తున్నారు. ఇవి వచ్చేసి బెడ్రూమ్ లోపలికి సంబంధించినటువంటివి. అండ్ పైన చూసినట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ ఇప్పుడు చేయించడం జరుగుతుందండి. ఈ టైంలో ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మీకు ఇక్కడ ఫాల్ సీలింగ్ అనేది మీకు నచ్చినట్లుగా డిజైన్ చేయించి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్కి మీరు చూడవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి టైల్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి పట్టి చూస్తున్నారండి. చాలా మంచిగా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 3 feet గల్లీ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఇంటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. దానికంటే బిఫోర్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బోర్డు చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 400 feet వరకు వేయడం జరిగింది. మనకి చాలా తక్కువలోనే వాటర్ రావడం జరిగిందండి. చాలా మంచి వాటర్ రావడం జరిగింది. ఈ బోర్ నుంచి వాటర్ ద్వారానే వీళ్ళు ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పైప్ చూస్తున్నారు, దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ వైర్ చూస్తున్నారండి. అదే విధంగా ఇటువైపు వచ్చేసి మనకి వాటర్ స్టోరేజ్, వాటర్ సంప్ చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మీకు సెట్ బ్యాక్ ఏరియా కూడా వీడియోలో గమనిస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డోరు అండ్ ఇక్కడ వాడినటువంటి చౌకోట్స్ అండ్ లోపల వాడినటువంటి టైల్స్ ఏ విధంగా వాడారన్నది క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డోర్ చూపిస్తున్నామండి. మెయిన్ డోర్ దగ్గర వాడినటువంటి చౌకోట్ మీరు చూస్తే అర్థమవుతుంది ఎంత మంచి క్వాలిటీ చౌకోట్ వాడడం జరిగింది. ఇది వచ్చేసి పూర్తిగా ఇండియన్ టేక్వుడ్తో చేయించినటువంటి చౌకోట్ అండి. ఇది వచ్చేసి మనకి చాలా మంచిగా స్టాండర్డ్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇంటి లోపల ఉన్నటువంటి ఫ్లోరింగ్ చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మనకి మంచి క్వాలిటీ టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు కూడా మీరు ఫ్లోరింగ్ అనేది గమనించవచ్చు. అట్రాక్టివ్ ఉన్నటువంటి టైల్స్ ద్వారా మనకి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ నడుస్తుందండి. ఇక్కడ వచ్చేసి కలర్స్ ఇవ్వలేదు, ఇంకా మీకు నచ్చిన కలర్స్ వేయడం జరుగుతుంది ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఆపోజిట్లో చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ ఎంత పెద్ద టీవీ అయినా ఫిక్స్ అయ్యే విధంగా ఎలాంటి షెల్ఫ్లు లేకుండా కింద మాత్రమే షెల్ఫ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి పవర్ సంబంధించినటువంటి బోర్డు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి మంచి సైజ్ కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది. మంచి క్వాలిటీ అండ్ కలర్ఫుల్ టైల్స్ ఇచ్చారు. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి వాష్రూమ్లో మనకి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియాలో వచ్చేసి మనకి సఫిషియెంట్ గా ఎల్ షేప్ లో ప్లాట్ఫామ్ ఇచ్చారు. అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి కంప్లీట్ గా షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే సజ్జా ప్రొవైడ్ చేయడం జరిగిందండి, ఎక్కువ సామాన్స్ వచ్చే విధంగా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక విండో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాల్కి వచ్చేసి ఆ కిచెన్ టైల్స్ ఇవ్వడం జరిగింది.
అండ్ పైన చూసినట్లయితే మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కి సంబంధించినటువంటి ప్రొవిజన్ మీరు చూస్తున్నారు. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ పూజా యూనిట్ మీరు చూస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న సైజు పూజా యూనిట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్స్ అన్ని కవర్ చేస్తామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఆ పెద్ద సైజు బెడ్ వేసుకున్న విధంగా మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వాస్తు ప్రకారంగా అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటువైపు వచ్చేసి సఫిషియెంట్గా షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ ఇక్కడ బీరువా లేదా కబోర్డ్ చేయించుకోవడానికి మనకి ప్లేస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ పైన చూసుకుంటే సజ్జ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ పైన వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అనేది ఇక్కడ వర్క్ నడుస్తుంది. ఇక్కడ కలర్స్ కానీ డిజైన్ కానీ ఇప్పుడు కొన్న వాళ్ళకి మనకి చాయిస్ అనేది ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి పెద్ద సైజు వాష్రూమ్ ఇచ్చారు. అండ్ పై వరకు టైల్స్ ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి యాంటీ స్కిడ్ టైల్స్ వాడడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 6x4 సైజులో సఫిషియెంట్గా మనకి వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి వీడియోలో. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఇక్కడ మంచి సైజు ఫ్లోర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ వచ్చేసి మనకి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ బాగుండే విధంగా ఇక్కడ వచ్చేసి ఒక విండో ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సఫిషియెంట్గా షెల్ఫ్లు ఇచ్చారు, సజే ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసినట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ కూడా నడుస్తుందండి. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైన వెళ్ళేసి ఇక్కడ కాలనీ ఏ విధంగా డెవలప్ అయింది అనేది మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ బస్సెస్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంది, మనకు యాక్సెస్ ఏ విధంగా ఉండేది అనేది మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేసి టెర్రస్ పైకి వెళ్ళే కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి డోర్ ఒకటి చూపించడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి బయట వైపు డోర్ ఇచ్చారు. ఇది వచ్చేసి వాస్తు ప్రకారంగా మనకి మంచిగా డోర్ ఇవ్వడం జరిగింది. బయట వైపు ఉన్నటువంటి మీకు సెట్ బ్యాక్ ఏరియా కూడా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైన వచ్చేసి ఇక్కడ డెవలప్ అయినటువంటి కాలనీ మీకు క్లియర్గా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి శ్రద్ధ హోమ్స్ అనేటువంటి కంపెనీ వాళ్ళు వేసినటువంటి HMDA లేఅవుట్ అండి. ఇది 9 to 10 years బ్యాక్ డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డు, 105 స్క్వేర్ యార్డు, 110 స్క్వేర్ యార్డు అండ్ 120 స్క్వేర్ యార్డు ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయండి. ఆల్రెడీ డెవలప్ అయినటువంటి కాలనీ ఇది. ఇది వచ్చేసి ముత్వేలిగూడ ఏరియాలో ఉంటుంది. ఉప్పల్ చౌరస్తా నుంచి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ వరంగల్ హైవే రోడ్ నుంచి మనకి 2.0 kilometers to 3 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ఇంటి యొక్క ధర వచ్చేసి మనకి 52,50,000 రూపాయలు చెప్తున్నారండి. దగ్గరలో వచ్చేసి మనకి అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్కి అండ్ హాస్పిటల్స్కి అండ్ స్కూల్స్కి అన్నిటికీ దగ్గరలో ఉంటుందండి. దాంట్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము స్కూల్స్ వచ్చేసి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ మనకి కేవలం 500 meters లోపలనే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి JRS ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కాలేజెస్ చెప్పినట్లయితే అరోరా కాలేజ్కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది. అనురాగ్ యూనివర్సిటీకి దగ్గరలో ఉంటుంది. అండ్ వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుందండి. సో అన్నిటికీ ఫెసిలిటీస్కి దగ్గరలో ఉంది కాబట్టి రేటు కూడా చాలా తక్కువకి వస్తుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి బిల్డర్ దగ్గర మాట్లాడుకొని ప్రైస్ అనేది ఇంకా నెగోషియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు మరొకసారి ఏరియా గురించి చెప్పాలంటే ఆల్రెడీ మనకి G+5 కన్స్ట్రక్షన్ అయినటువంటి అపార్ట్మెంట్స్ మీరు చూస్తున్నారు. మంచి డెవలప్ అవుతున్నటువంటి ఏరియా అండి. ఏరియాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు మరొకసారి బిల్డర్ దగ్గర కనుక్కొని ప్రైస్ నెగోషియేట్ చేసుకొని హౌస్ అనేది పర్చేజ్ చేయవచ్చు. ఇప్పటి వరకు మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సో మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇంటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.